నమస్తే, వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్. కాంట్రాక్ట్ కార్మికులను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించడం అన్యాయమని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు రమణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కార్మికులతో కలిసి ధర్నా చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయట నుంచి వచ్చిన వారికి పని కల్పిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. స్థానిక నిర్వాసితులను తొలగించడం అన్యాయమని అన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చెప్పిన యాజమాన్యం వినడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. విద్యా సంవత్సరం సమీపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు, బోధనా రుసుములు చెల్లించడం లేదంటూ విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించడంతో ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్లో ప్రమాదవశాత్తు భవనం 3వ అంతస్తు పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వెల్డింగ్ పనిచేస్తున్న సింహయ్య విద్యుత్ షాక్ తగిలి భవనం పైనుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. భవన యజమాని నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ దగ్గర అతని భార్య, బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. ములుగులో మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ మరణాన్ని రాజకీయం చేయొద్దని మంత్రి సీతక్క కోరారు. కొందరు పనిగట్టుకుని మరీ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. మహేష్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. 4 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేశారు. మహేష్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామని, ఒకరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా మరొకరిని సస్పెండ్ చేశామని చెప్పారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ రాలేదని, అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. రైతు రుణమాఫీ రాక, రైతు బంధు పథకం అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని మండిపడ్డారు. చాకల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జంపోలంతో పాటు ముఖ్య అతిథిగా చాకలి ఐలమ్మను మునిమనవరాలు స్వాతి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ పేరు మీద ఒక యూనివర్సిటీనే పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. హన్మకొండ జిల్లా పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గందరగోళం నెలకొంది. వైద్యం కోసం వచ్చిన ఓ యువతికి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారంటూ ఆమె బంధువులు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. థైరాయిడ్ ఎక్కువగా ఉందని రిపోర్ట్ ఇవ్వగా మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో మాత్రం రిపోర్ట్ భిన్నంగా వచ్చిందని యువతి బంధువులు వాపోయారు. తప్పుడు రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా హాస్పిటల్ సిబ్బందితో కలిసి తమను బయటకు గెంటేశారంటూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన పవన్ కళ్యాణ్ దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువకుడు కిందకి దిగమని కోరారు. అటు అతని తల్లిదండ్రులు కూడా వచ్చి కిందకి రావాలంటూ వేడుకున్నారు. మరోవైపు ఎంఆర్ఓ అమర్నాథ్ కూడా పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు అతని భార్య లతకు గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీని రాజకీయాల నుంచి తుడిచిపెట్టేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఘాటు విమర్శలు చేశారు. నూతనంగా నియమితులైనటువంటి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గుంటూరులో అభినందన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. నిజమైన జర్నలిస్టులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక, సిపిఆర్ఓ జి మల్సూర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా అక్రిడేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన హైపవర్ కమిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై కార్మిక, ఆరోగ్య, హోం, ఆర్థిక శాఖ అధికారులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
బేగంపేట్ టూరిజం ప్లాజాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఆరోగ్య శాఖపై దామోదర రాజనరసింహ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లు, ఎంజీఎం, రిమ్స్లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు, ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అంటూ పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణ పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి పై చదువులకు ప్రోత్సహిస్తూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే బాధ్యత తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ, చౌక ధరల దుకాణాలను రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలు శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రణాళికాబద్ధంగా మెనూను రూపొందించిందని అన్నారు. దానికి అనుగుణంగా మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలు తెలిపేందుకు పాఠశాల, చౌక ధరల దుకాణాల ఆవరణలో అధికారులు ఫోన్ నెంబర్లతో కొన్ని ఫిర్యాదు పట్టికను అమర్చాలని అధికారులకు సూచించారు. ఈ నెల 19న ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడాల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలంటూ లంబాడా విద్యార్థి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఆత్మగౌరవ సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఆ కుట్రలను తిప్పి కొట్టేందుకు ఈ నెల 19న ఇందిరా పార్క్ వద్ద ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభకు లంబాడీ జాతి పెద్దలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రొఫెసర్స్, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామ శివార్లో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చా అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డ ముదిరాజుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నానని చెప్పారు. పార్టీలో కూడా వాళ్లకి ప్రధాన పదవులు కట్టబెట్టా అన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు ఆయన. కడుపు మండినప్పుడే జనాల నుంచి తిరుగుబాటు వస్తుందని, దానికి తాజా ఉదాహరణ నేపాల్ ఘటనని కడప జిల్లా బైకాపా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. అన్నదాత పోరుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కల్పించినా రైతులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారన్నారు. సీఎం హోదాలో బాధ్యతగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను బొక్కలో వేస్తానని చెప్పడం తగదని హితవు పలికారు. రైతులకు వ్యవసాయ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సింది పోయి వారిని ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో ఆర్థికాభివృద్ధి జరిగితే పేదలు, వ్యవసాయ కూలీలు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయని సిపిఎం అగ్రనేతలు ప్రశ్నించారు. కడపలో 3 రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కౌన్సిల్ సమావేశాల్లో కేరళ రాజ్యసభ సభ్యులు శివదాసన్, అఖిల భారత వ్యవసాయ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం సాగుతోన్న 400 కోట్ల ఆర్థిక వ్యవస్థలో కేవలం కార్పొరేట్ వ్యవస్థలు, ధనికులు మాత్రమే లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రాలను కేంద్ర మున్సిపాలిటీలుగా మార్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. లేఖ ద్వారా మావోలు పలు ఆదేశాలు జారీ చేశారు. పార్టీని, PLGAను, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడాలని లేఖలో కోరారు. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందామన్నారు. లొంగుబాట్లను, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దామని, పీడిత ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు దృఢంగా పోరాడదామని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండ ఉతాపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన కట్ట కాలువను స్థానిక ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. కట్ట కాలువ మరమ్మతుల పనులు చేపట్టి కాలువ పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విజయంతో తిరుపతి బీజేపీ నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. మోడీ గారి నాయకత్వమే ఇంత భారీ మెజార్టీ సాధించడానికి ప్రధాన కారణమని తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు అన్నారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్. ప్రజలు తమ అభిమాన నాయకులపై రకరకాలుగా అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు రాజకీయ నాయకులను, మరికొందరు సినిమా హీరోలను ఆరాధిస్తూ ఉంటారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిన్న కోడపాకలో పంట పొలంలో భారత ప్రధాని మోడీ కటౌట్తో అభిమానాన్ని చాటుకుంటున్నాడు. యువ రైతు మహేందర్ మోడీపై ఉన్న అభిమానంతోనే ఆయన కటౌట్ పెట్టినట్లు చెప్పాడు. యూరియా కొరతపై ఆందోళన చెందవద్దని రైతుల కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా నిల్వలపై మీడియా సమావేశం నిర్వహించిన కలెక్టర్ గత 10 రోజుల్లో 4380 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశామన్నారు. మరో 2 రోజుల్లో 4400 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందన్నారు. యూరియా కొరతపై వస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. రైతులకు అవసరం మేర యూరియా సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం పని చేస్తోందని వెల్లడించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ కూకటిపల్లి పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది. కాళ్లు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రేణు అగర్వాల్ ను పని మనుషులే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు యూపీకి చెందిన హర్ష, జార్ఖండ్కు చెందిన రోషన్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కూకటిపల్లి పిఎస్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది. కాళ్లు చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రేణు అగర్వాల్ ను పని మనుషులే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు యూపీకి చెందిన హర్ష, జార్ఖండ్కు చెందిన రోషన్ గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? ఇది ఎప్పుడు జరిగిందంటున్నారు? పోలీసుల వెర్షన్ ఏమిటి? కొడపల్లి స్వాన్ లేక్ యొక్క గ్రేటర్ కమిటీలో రేణు అగ్రవాల్ సంబంధించి కూడా దారుణ హత్యకు గురైంది. అయితే కాళ్ళు చేతులు కట్టేసి మరి యొక్క హత్య చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న కుక్కర్ తోని తలపై చాలా గట్టిగా మోదటంతో ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక 10 రోజుల క్రితం జార్ఖండ్ నుంచి కూడా ఇంట్లో పని కోసము ఒక 2 వ్యక్తులను పిలిపించారు. వారిని హర్ష, రోషన్ గా వారిద్దరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇదే గ్రేటర్ కమిటీలో రేణు అగర్వాల్ సంబంధించి ఒక 4 కుటుంబ సభ్యులు కూడా ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి వాళ్ళ 4కి కలిపి వీళ్ళిద్దరిని కూడా ఇంట్లో పని చేయడానికి కూడా పిలిపించారు. అయితే ఒక హత్య తర్వాత 2 కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే లిఫ్ట్ లో వెళ్తున్న సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరించారు. అయితే లిఫ్ట్ తో వాళ్ళు వెళ్లే సమయంలో ఒక బ్యాగ్ కూడా తీసుకెళ్లారు. అయితే ఇంట్లో పూర్తిగా దీనికి సంబంధించి చోరీ చేసి
వెళ్లారనే దానిపైన కూడా పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో వాళ్ళు లిఫ్ట్ లో ఉన్నప్పుడు అంత కంగారు ఉన్న నేపథ్యంలో వీళ్ళే ఒక హత్య చేసి ఉంటారని మాత్రం పోలీసులు భావిస్తూ వారిని పట్టుకోవడానికి అయితే ప్రత్యేక టీంలో కూడా ఏర్పాటు చేసి వాళ్ళని రంగంలో తీర్చారు. అయితే ప్రధానంగా చూస్తే ఈ యొక్క వీరిని పట్టుకుంటే మాత్రం ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క గ్రేటర్ కమిటీలో ఇంత దారుణంగా హత్య జరగడము చాలా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే చాలా హై సెక్యూరిటీ ఉంటుంది, దీనికి సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఈ యొక్క మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి కూడా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రవీందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. త్వరలోనే కేసీఆర్ అభ్యర్థి పేరును ఖరారు చేస్తారనంటున్న ఎమ్మెల్సీ రవీందర్రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా ఈరోజు రెహమత్ నగర్ డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ రవీందర్రావు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎటువంటి దృష్టి సారిస్తున్నారు ఉప ఎన్నికకు సంబంధించి? ఎందుకంటే గతంలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయారు కాబట్టి ఈసారి ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణంతో ఏర్పడిన ఈ ఖాళీని భర్తీ చేయడానికి కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికను మా సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారు మంచి నాయకుడు, బస్తీ వాసులకి, పేదలకు, బడుగు బలైన వర్గాలకి అందుబాటులో ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి వెన్నంటి ఉండి నడిపించిన నేత. అలాంటి నేతకి మంచి పేరుంది కనుక ఈ ఎన్నిక పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మా నాయకుడి పైన అపారమైనటువంటిగా విశ్వాసం, మన నమ్మకం కూడా కలిగి ఉంది కాబట్టి ఈ ఎన్నిక గెలిచి తీరుతామనే నమ్మకం మాకు ఉంది. దీంట్లో భాగంగానే మేము ఈరోజు రెహమత్ నగర్ డివిజన్ సంబంధించి ఇవాళ బూత్ కమిటీ నిర్మాణాలు చేసుకున్నాం. ఆ బూత్ కమిటీ సభ్యుల యొక్క సమావేశాన్ని ఇవాళ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసుకొని కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారితో దిశా నిర్దేశాన్ని ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నిక ఎలా నిర్వహించాలి, ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ రకంగా అధిగమించింది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎలా తిరుగుబాటు చేస్తున్నారు, ఎలా ప్రభుత్వాన్ని ఎలా తిట్టి సాపిస్తున్నారని చూస్తున్నాం. రైతులు, విద్యార్థులు, ప్రతి రంగాల వారు ఏ రకంగా ఘోషపడుతున్నారో చూస్తాం. ఇవాళ డబ్బులు ఆదాయం అనేది కోల్పోతున్నాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎంత కుదేలైందో చూస్తున్నాం. ఇవాళ బస్తీ వాసులని కూల్చేయడానికి హైడ్రా పేరిట ఇవాళ భయకంపితులు చేసి ఇవాళ పేదల భూములు లాగాయడానికి చేస్తున్న కుట్రల కుతంత్రాలు కూడా అర్థం చేసుకుంటున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. దాన్ని మనం ఓటు పరంగా మనం కాపాడుకోవాలని చెప్పని ఈ సభ్యులు నిర్దేశించి కేటీఆర్ గారు నిర్దేశించడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యేక సర్వే కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏ విధంగా ఉంది సర్వే? మీరు ఓన్లీ రెహమత్ నగర్ మాత్రమే సర్వే చేశారా, ఓవరాల్గా చేశారా, ఏ విధంగా ఉంది? మొత్తం నియోజకవర్గ వారికి అది నిరంతర ప్రక్రియ. సర్వే అనేది ఏదో ఒకరోజు 2 రోజులు కాదు, నిరంతర ప్రక్రియ. అది అన్ని సర్వేలలో కూడా మాకు అనుకూలంగా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రభుత్వం చెప్పే కలబొలి మాటలు వినే పరిస్థితి లేదు. వాళ్ళు చాలా గొప్ప చెప్పారు. 100 రోజుల్లోనే ఇగో ఈ 6 గ్యారెంటీల 13 హామీలు 42 అంశాలు వారి మేనిఫెస్టో అమలు పరుస్తామని చెప్పిన మాటలు, తర్వాత దివాలా కోరు మాటలు, చేతులు ఎత్తేసే విధానం, ఆఖరికి యూరియా ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. మంచినీటి కూడా నల్ల బిల్లులు వేస్తున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆఖరికి పేదల ఇల్లు ఏ రోజు ఏ రాత్రి వచ్చి మా ఇల్లు కూలగొడతారో అనే పరిస్థితి చూస్తున్నాం. బ్రహ్మాండంగా నడిచే బస్తీ దవాఖాన్లు ఏ రకంగా కుదేలైపోయినాయో కూడా చూస్తున్నాం. పేదల పిల్లలు చదువుకునే గురుకులాల్లో ఇలా పురుగులన్నం పెట్టి ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ చూస్తున్నాం. ఇవాళ చెత్త చెదారం చేయకుండా, డ్రైనేజీలు బాగు చేయకుండా ఉంటే విపరీతమైన దోమలు ఏర్పడి విష జ్వరాలతోటి వేలాది మంది హాస్పిటల్లో బిల్లులు కట్టలేక పడుతున్న ఇబ్బందులు కూడా ప్రజలు చూస్తున్నారు. ఇవన్నిటినీ చూసి ఇంకా బుద్ధి తక్కువై ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఎవరు అనుకునే పరిస్థితి లేదు. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికతోటి
కాంగ్రెస్ యొక్క పతనం అనేది ప్రారంభమవుతుంది. అభ్యర్థి ఎవరనేది కొంత ఆసక్తి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది అదొక ఆసక్తి. దాంతోపాటుగా ఆ నియోజకవర్గంలో ఉన్నవారు కూడా ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు గతంలో ఉన్న సెంటిమెంటే ఆ సెంటిమెంట్ని ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే అభ్యర్థి ఎవరనేది ఫైనల్ చేశారా ఏంటి? ఆసక్తి మీకుందేమో కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరికి లేదు. ఎవరు అభ్యర్థి కావాలి ఏందనేది మా సర్వేలలో పూర్తిగా వస్తూనే ఉన్నది. గోపీనాథ్ గారు మంచి నాయకుడు. ఆ గోపీనాథ్ గారికి అండగా ఉండాలనే అభిప్రాయమే ఇలా మొత్తం కూడా బస్తీలలో కానీ ఆ నియోజకవర్గాల్లో కానీ ఉంది. కాబట్టి స్పష్టంగా ప్రజలు ఉన్నారు, స్పష్టంగా మా పార్టీ ఉంది, స్పష్టంగానే అదే రీతిలోనే మా పని విధానం కూడా కొనసాగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీత పేరు తెరపైకి వస్తుంది. దాదాపుగా సునీతనే ఫైనల్ చేస్తున్నారు అంటున్నారు, ఏం చెప్తారు సార్? అవును, ప్రజల అభిప్రాయం పార్టీ అభిప్రాయం అదే అయితే అదే ఫైనల్ అయింది. సార్ రేవంత్ నగర్ డివిజన్ ఏ విధంగా ఉంది సార్? మీకు మీరు ఇవాళ చూశారు కదా, ఇవాళ మీరు గమనించి ఉంటే ఒక్క డివిజన్లోనే వీరందరూ కూడా వచ్చిన వాళ్ళు కీలకమైన వ్యక్తులు, 100 ఓటర్లకు ఒక బాధ్యులు ఏ రకంగా కిటకిటలాడి స్వచ్ఛందంగా ఒక్క పిలిపిస్తే ఎవరికి వారు ఆటోలు తీసుకొని ఇవాళ పార్టీ కార్యాలయానికి వచ్చారో వాళ్ళ ముఖ కవలికలు చూడండి, వాళ్ళ యొక్క మాట తీరును చూడండి. వాళ్ళందరూ కూడా మీరు విజువలైజ్ చేసి ఇవాళ టీవీలలో చూపించాలి. బీఆర్ఎస్ పార్టీ క్యాడరు ఎంత కసితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరే గమనించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీంద్రరావు. ఎందుకంటే ప్రత్యేక ఫోకస్ మేము చేస్తున్నాము, సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా కాపాడుకుంటామని చెప్పేసి కూడా అంటున్నారు ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీంద్రరావు. ఎందుకంటే రేహమత్ నగర్ డివిజన్కి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు రేహమత్ నగర్ డివిజన్ సమావేశం కూడా తెలంగాణ భవన్లో నిర్వహించాము. పెద్ద ఎత్తున రేహమత్ నగర్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 డివిజన్ల సమావేశాలు కూడా తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షత జరుగుతాయి. కాబట్టి సో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అభివృద్ధి మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం గెలిచి తీరుతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ రవీందర్రావు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్. సంచార జాతుల పిల్లలు ఉద్యోగాలు పొందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రవీంద్ర భారత్లో ఏర్పాటు చేసిన సంచార యుక్త జాతుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి తరాన్ని నిర్మించడానికి ప్రజాప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మన జాతి బిడ్డలకు మంచి చదువులు, నైపుణ్యాలు అందించాలని, ఉద్యోగావకాశాలు మెరుగుపరచాలన్నారు. 400 కోట్ల రూపాయల సంచార జాతుల అభివృద్ధికి ప్రకటించి ఇప్పటికే 100 కోట్లు విడుదల చేయడం జరిగిందని, 100 మంది ఎంబీసీ నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఆ దిశలోనే వీళ్ళకి ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆనాడు విద్యార్థి నాయకులు కొట్టాడుకుంటూ వస్తాడుంటే అవకాశం వచ్చిన ప్రతిసారి వీళ్ళకి అవకాశాలు వస్తే పేరేస్తారు అనేటువంటి మాట రాకుండా ఉండడం కొరకు మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన, ఇలా మంత్రిగా పనిచేస్తా ఉన్నా ఎక్కడ కూడా గట్టిగా మన యొక్క వర్గాల అభ్యున్నతి కొరకు ప్రయత్నం చేసే విధంగా నా యొక్క పోరాటం కొనసాగుతుంది. సోదరు శాసనసభ్యులు శంకరన్న గారు కావచ్చు, ప్రకాశ్ గారు కావచ్చు, అందరూ కూడా ఎవరి గొంతుల్లో వారి యొక్క ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నాం. నేను అందరూ ఒకటే కోరుతా మరొకసారి కూడా ఇప్పుడే మీరు చెప్పినట్టుగా కొత్త ఎక్స్పెండిచర్ ఇష్యూలో కూడా నేను చిరంజీవి గారు చెప్పినా, నేను మా అలో గారు కూడా చెప్పినా, మీరు తదుపరి కలిసి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల నా బాధ్యత మాట మనవి చేస్తూ భవిష్యత్తులో అధికారికంగా లేదా ఇంకా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాలుగా సహకారం చేస్తారనే మాట మనవి చేస్తూ మనమంతా ఐక్యంగా ఉండి మనమంతా పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు పోవాలంటే కొంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి దీక్ష అవసరం. అంటే శ్రమతో పాటుగా ఒక లక్ష్యాన్ని, కొన్ని అంశాల పట్ల వృత్తి తప్పుగానే మన మిత్రులు ఎవరు చెప్తారు, విదేశాల్లో కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కులవృత్తి నామోషి ఉండదు. ఇలా 2 విషయాల్లో మనం వచ్చినప్పటికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. అణగారిన వర్గాలు హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని, ఎవరి జాతి చరిత్ర వారే రాసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పాలకులకు అణగారిన వర్గాలపై ప్రేమ కంటే వారి ఓట్లపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చైతన్యానికి కొదవ లేదని, లోపాలు సరిచేసుకుని ఉద్యమాలతో హక్కులు సాధించుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో సంచార విముక్తి దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ తాను పేదల పక్షపాతిని స్పష్టం చేశారు. గుర్తింపు లేని కులాలకు తాను క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇప్పించిన విషయాన్ని ఈటెల గుర్తు చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన వివిధ కుల సంఘాల నాయకులను పేరు పేరున పలకరించిన ఈటెల రాజేందర్ వారితో ఫోటోలు దిగారు.
ఎవరు కూడా ప్రేమతో మీ సమస్యలు పరిష్కరించబెట్టుకోండి. ఎక్కడ చూడండి వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించడం ఎవరు ఉండడు. పాలకులు ఎప్పుడు కూడా మీ మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు. పాలకులకు మీ ఓట్ల అవసరమైనట్టు దుఃఖంతో చదువుకున్న నేను కాబట్టి నేను ఆర్థిక మంత్రి కాబట్టి నా జాతి పిల్లలు ఆకలితో ఉండదని చెప్పి కన్నబేల్స్కి వచ్చి అక్కడికి వచ్చింది. కన్నబేల్స్కి అక్కడికి వచ్చింది. మీరు దేశంలో 165 గ్రాములు పెట్టాలి చిన్న పడేస్తుంది. 165 గ్రాములు కాకుండా తినాలి అన్నం పెట్టాలని చెప్పి ఆ ప్రభావం కోల్పోతున్న వాళ్ళు ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తి చెప్పాడు. సమస్త సంపదలను సమస్త ప్రజలకి ఉపయోగపడే చెప్పులో ఆ సమస్త సంపదలను సమస్త జాతికి ఉపయోగపడలేని వచ్చింది కాబట్టి ఇవాళ రాజ్యాంగబద్ధంగా పాలించమని రాజ్యాంగబద్ధంగా మీరు మాకు స్కీమ్ ఇవ్వాలని చెప్పుకోవడం తప్ప నడుపుకుంటూ చెప్పండి. ఇతర చేతిలో చెప్పి నడుపుకుంటే నడిచేది కాయం పండుగ మాత్రమే. కొట్లాడితే వచ్చేది మాత్రమే హక్కు. కొట్లాడితే వచ్చేది మాత్రమే హక్కు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేయడానికి కారణం అందులో తప్పులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తలను పక్కన పెడుతున్నారని రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఎన్ని రోజులు తను టార్గెట్ చేస్తారంటూ అడిగారు. ఇంతకీ ఇది రామచంద్రరావు కమిటీనా, కిషన్ రెడ్డి వేసిన కమిటీనా అంటూ ప్రశ్నించారు. ఒక్కసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తము దీనికి ప్లానింగ్ మొత్తం మా కిషన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. అందుకోసం మా కిషన్ రెడ్డి గారికే అడ్రస్ చేసి చెప్తున్నాను, రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు. కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను